I am Dr. L. Venkatesh, Director, Chief Consultant Physician, Omni RK Hospital, Ramnagar, Visakhapatnam. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ నుంచి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఆ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి ముఖ్యమైన ప్రికాషన్స్ మనం అందరం పాటించవలసిన అవసరం ఉంది. సో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ అనేది ఇట్ ఈజ్ హైలీ కమ్యూనికబుల్ డిసీజ్. ఎందుకంటే ఎక్కడో చైనాలో వుహాన్ సిటీలో ఆవిర్భవించిన ఈ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం వరల్డ్ అంతా కూడా 140 కంట్రీలకి ఇదంతా స్ప్రెడ్ అయిందంటే ఇది చాలా హైలీ కమ్యూనికబుల్ డిసీజ్. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనము వాటి నుంచి రక్షణ తీసుకోవాలంటే ఎటువంటి నియమాలను పాటించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మనము ఎస్ఎంఎస్, సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ అనే 3 ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో సోషల్ డిస్టెన్స్ ఎంత దూరం ఉండాలి, ఎందుకు పాటించాలి? సోషల్ డిస్టెన్స్, ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు కనీసం 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు డ్రాప్లెట్స్, తుంపరలు, మనం మాట్లాడినప్పుడు వెలువడే తుంపరలు వేల సంఖ్యలో రిలీజ్ అవుతాయి. వాటి నుంచి మనము ఎదుటి మనిషి మాట్లాడినప్పుడు తుంపర్ల నుంచి మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే కనీసం 3 అడుగుల నుంచి 6 అడుగుల దూరం అనేది మెయింటైన్ చేయవలసిన అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ మాస్క్ అనేది ఎటువంటి మాస్క్ యూజ్ చేయవలసిన అవసరం ఉంది. మాస్క్ అనేది ఎటువంటి మాస్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్, N95, ఎనీథింగ్ వీ కెన్ యూజ్. మెడికల్ ప్రొఫెషనల్స్, హెల్త్ కేర్ వర్కర్స్, నెక్స్ట్ పర్సన్స్ ఎవరైతే ఇన్ఫెక్టివ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళకి కంపల్సరిగా N95 మాస్క్, PPE కిట్స్ అనేది చాలా అవసరం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ మాస్క్ అనే దానికంటే ఎంత జాగ్రత్తగా మీరు కవర్ చేస్తున్నారు, ఎలా కవర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ N95 మాస్క్. వీ షుడ్ కవర్ బోత్ నోస్ అండ్ మౌత్ వెరీ టైట్లీ. ఇక్కడ గాలి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేకుండా చాలా టైట్గా నోస్ అండ్ మౌత్ అనేది కవర్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడు బయటికి వెళ్ళినా, ఎవరితో, బయట వ్యక్తులతో ఎప్పుడు మాట్లాడినా సరే మాస్క్ అనేది కంపల్సరిగా ఉంచుకోవాలి. ఈ మాస్క్ అనేది 2 విధాలుగా మన నుంచి ఇన్ఫెక్షన్ అనేది ఎదుటి వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, ఎదుటి వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ మనకి స్ప్రెడ్ అవ్వకుండా కూడా కాపాడుతూ ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ శానిటైజర్. సో హౌ టు శానిటైజ్ అవర్ హ్యాండ్స్? సో సోప్ వాటర్తో ఏ వస్తువు ముట్టుకున్నా సరే సోప్ వాటర్తో కడుక్కోవడం అనేది చాలా అవసరం. ఈ సోప్ వాటర్ అనేది కనీసం 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు అనేది మనకి హ్యాండ్స్కి కాంటాక్ట్ పీరియడ్ అనేది కంపల్సరిగా ఉన్నట్టయితే ఈ కరోనా ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఎంత అవసరం అంటే ఏ వస్తువును ముట్టుకున్నా, ఎందుకంటే కరోనా ఇన్ఫెక్షన్ అనేది ప్రతి వస్తువు మీద కూడా కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల తరబడి సర్వైవల్ అనేది ఉంటుంది. సపోజ్ మనము ఉపయోగించే చెప్పల్స్ ఉన్నాయనుకోండి, కనీసం ఒక 5 రోజుల వరకు కూడా అది దాని మీద సర్వైవ్ అవ్వగలదు. అందువల్ల ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు చెప్పల్స్ బయటే ఉంచి లోపలికి వెళ్ళవలసిన అవసరం చాలా ఉంటుంది. సో ఏ వస్తువు, కరెన్సీ, పేపర్, పెన్, ఏది ముట్టుకున్నా సరే మనం మన హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి తెలియకుండా మన హ్యాండ్స్ అనేది, మన వేళ్ళు అనేది మన ముక్కులోని, కంట్లోని, ఫేస్ మీద ఫ్రీక్వెంట్గా టచ్ చేస్తూ ఉంటాం. సో ఏ వస్తువు పట్టుకున్నా సరే డిస్ఇన్ఫెక్టెంట్తో క్లీన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా వ్యాక్సిన్ రావడానికి మరొక 6 నెలలు, కనీసం 6 నెలలు టైము పడుతుంది. సో ఈ ఫస్ట్ వేవ్ని మనం అందరమే చూసాము. ఇంకా ఈ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా పోలేదు. ఇది పూర్తిగా ఇంకా 0 లెవెల్కి తగ్గాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ వేవ్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ SMS ప్రికాషన్స్ చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ.